హాయ్ హలో వెల్కమ్ టు మెగా9 టీవీ. సినిమాల్లో ఏ పాత్రకైనా సరిపోయే రూపం ఆయనది. ఇప్పటికే 250కి పైగా సినిమాలు, 40కి పైగా సీరియల్లో నటించి ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన ఎవరో కాదు, అంబాలం పార్థసారథి సీనియర్ నటులు మనతో పాటు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా మెగాస్టార్తో తనకున్న అనుబంధాన్ని పంచుకోవడానికి మన మెగా9 స్టూడియోకి ఇచ్చేశారు. ఆయనకి వెల్కమ్ చెప్పేసి ఆ విశేషాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం. రవితేజ ఫుడ్స్ నుంచి చిన్న గిఫ్ట్ టైంపర్ సార్. ఓ ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మెగా9 టీవీకి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు. మెగాస్టార్ చిరంజీవి గారితో నటించిన తొలి చిత్రమే మీ తొలి చిత్రం కావడం చాలా సంతోషం. అసలు శివుడు సినిమా, ఆ సినిమాలకు మీరు ఎలా వచ్చారేంటి సార్? అసలు మెగా9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఈ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన ఇంకొక 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 సంవత్సరాలు చిరంజీవిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి మనుషులు, అలాంటి ఆర్టిస్టులు, అలాంటి మంచి మనసు గల వాళ్ళు ఎల్లప్పటికీ ఉండాలి. ఆ ఇండస్ట్రీకి అదొక వరంలా ఉంటుంది అన్నమాట. సో ఆయన ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఎప్పుడూ తులతూగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు సినిమాల్లోకి వచ్చినప్పుడు మీ ఫస్ట్ సినిమా చిరంజీవి గారితో నటించిన శివుడు కావడం అది ఎంతో అదృష్టం అనుకోవచ్చు. అసలు ఎలా వచ్చారు సార్ మీరు ఇండస్ట్రీలోకి? అది తమాషా. అసలు ఇండస్ట్రీలోకి రావాలనే థాట్ లేదు నాకు. ఓకే. ఆలోచన కూడా లేదు. అనుకోకుండా వచ్చేసారు. ఒకసారి ఏమైందంటే, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండేవాడిని. ఒక ఐజీ గారి పిఏగా ఉన్నాను. ఓకే. మా పనిలో ఉన్నప్పుడు ఒక పెద్ద మనిషి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని బయట నిల్చున్నారు. ఓకే. పొలిటీషియన్ చెప్తారు ఏదో తినబోతూ రుచి ఎందుకు అడగడం అని. ఓకే. సరే, మా కానిస్టేబుల్ ఉండి పక్కన స్టూల్ మీద కూర్చోబెట్టాడు అతని. అంటే తన పక్కన, కానిస్టేబుల్ పక్కనే కూర్చున్నారు ఆయన. నేను లోపల నా రూమ్లో పని చేసుకుంటున్నాను. వంగి చూసేంత వరకు ఎవరో ఉన్నాడు అని పిలిచా. కానిస్టేబుల్ పిలిచి, ఎవరైనా అంటే, ఏమో సార్ ఇట్లా సార్ను కలుద్దామని వచ్చారు, కూర్చోబెట్టా అంటే లోపలికి రమ్మను. ఓకే. సార్ మా సార్ పిలుస్తున్నారు అని చెప్పాడు. ఆయన లోపలికి వచ్చి కూర్చున్నారు. నమస్కారం అండి అన్నాడు. నమస్కారం అన్నా. మీరు? నా పేరు కోదండరామిరెడ్డి అండి. ఓకే. నేను సినిమా డైరెక్టర్ని, ఐజీ గారిని కలుద్దామని వచ్చాను అంటే, ఓహో అట్లాగా, కూర్చోండి, ఐజీ గారు లోపల మీటింగ్లో ఉన్నారు, వేరే పోలీస్ ఆఫీసర్స్ అంతా ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు కలవచ్చు. ఈ లోపల ఒక అరగంట గంట పట్టింది. లోపల వేరే ఎస్పీలతోటి డిఐజీలతోటి మీటింగ్ కదా. ఆ గంట సేపు నా దగ్గరే కూర్చున్నారు ఆయన. ఇక నాకు ఫోన్లు 5-6 ఫోన్లు ఉండడం, ఫోన్లు రావడం, నేను రిసీవ్ చేసుకోవడం, యాక్టివ్గా ఉండడం, మధ్య మధ్యలో ఐజీ గారితో ఇంటర్కమ్లో మాట్లాడడం, ఇవన్నీ చూసి కొంచెం గ్యాప్ దొరికినప్పుడు, అవునంటే మీరు సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకూడదు అన్నాడు ఆయన. ఆయన అన్నారు, కోదండరామిరెడ్డి గారు. ఓకే. అంటే లేదండి, నాకు ఇంట్రెస్ట్ లేదు, గవర్నమెంట్ ఉద్యోగం అండి, ఇది వదిలిపెట్టుకొని రావాలంటే కష్టం కదా, అందులో ఇండస్ట్రీ ఇక్కడ లేదు కదా, మొత్తం చెన్నైలో ఉంది, 80లో అప్పుడు ఇంకా ఇండస్ట్రీ లేదు, హైదరాబాద్కి రాలేదు. ఉద్యోగం వదిలిపెట్టుకొని అంత దూరం రావాలంటే, రండి పర్వాలేదు, మీరు మంచి ఆర్టిస్ట్ అవుతారు అన్నాడు. లేదండి, ఉద్యోగం వదిలిపెట్టు, ఒకవేళ ఇక్కడ హైదరాబాద్లో షూటింగ్ అయితే వస్తారా అంటే, చూద్దాంలేండి, అప్పుడు చూద్దాము అన్నా. ఈ లోపల మీటింగ్ అయిపోయింది. ఐజీ గారి దగ్గరికి సార్ చెప్పాను, సార్ ఎవరో సినిమా డైరెక్టర్ వచ్చారండి, మిమ్మల్ని కలుద్దామని. లోపల పంపించండి అన్నాడు. లోపలికి వెళ్ళి ఆయన 10 నిమిషాలు మాట్లాడేసి, మరి నాకు రూమ్లో తొంగి చూసి వస్తానండి అని వెళ్ళిపోయారు. ఓకే. సరే, మా పనిలో పడ్డాము, అయిపోయింది. నెక్స్ట్ డే నేను ఐజీ గారి దగ్గర డిక్టేషన్ తీసుకుంటున్నాను. కానిస్టేబుల్ లోపలికి వచ్చి, సార్ మీ కొరకు కారు వచ్చింది సార్, నిన్న వచ్చారు కదా డైరెక్టర్ గారని, ఆయన కారు పంపించారు సార్, ఓకే, మిమ్మల్ని రమ్మన్నారు సార్ అని. అదేంటి, నీ ఇక్కడ వచ్చి కలిసిపోయారు కదా, మరి కారు ఎందుకు పంపించారు అంటే, తెలియదు సార్, మరి సరే ఏంటి ఏమంటున్నాడు అన్నారు ఐజీ గారు. అంటే, నిన్న ఒక ఆయన వచ్చారు కదండి, ఆయన వెహికల్ పంపించారంట, కారు రమ్మన్నారంట అంటే, వెళ్ళండి ఏదో ఇంపార్టెంట్ ఉంటుంది, వెళ్ళండి అన్నాడు ఆయన. మంచివాడు. అదే ఆయన ఎంకరేజ్ చేశాడు. ఆ కాలం ఐజీస్, మనం పోలీసులు అంటే కఠినాత్మలు అని అనుకోవడానికి వీల్లేదు, వాళ్ళలో కూడా మంచి గుణం ఉన్నవాళ్ళు, మెత్తకతనం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు.
సరే నా రూమ్లోకి వచ్చి సార్ మీరు డిక్టేషన్ ఇచ్చారు కదా ఇంత టైప్ చేసి అప్పుడు కంప్యూటర్ లేవు అవును, టైప్ రైటర్స్. టైప్ చేసి మీ సంతకం చేసి పంపించి నేను వెళ్ళొస్తాను అన్నా. నేను టైప్ చేస్తుంటే ఈ లోపల మరి డ్రైవర్ వచ్చాడు. ఓకే. సార్ కార్లో వెయిట్ చేస్తున్నారు సార్ మీ కొరకు రావండి, ఉండు బాబు ఒక 3 నిమిషాలు సంతకం తీసుకొని సార్తో వస్తాను. టైప్ చేసేసి లోపలికి వెళ్ళి సార్తో సంతకం తీసుకొని దాన్ని పంపించేసి రానైనా పోదాంపా అన్న. నేను మెట్లు దిగి కారు దగ్గరికి వెళ్ళా, టక 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 నడుచుకుంటూ వెళ్ళా. కారులోంచి ఒక ఆయన దిగి నమస్కారం అండి అన్నాడు. నమస్కారం అండి అని కూర్చోండి. నేను కూర్చున్నాను, ఇద్దరు వెనక కూర్చున్నాం. మీ పేరండి అన్నా అనమాట. నా పేరు చిరంజీవి అండి అన్నాడు ఆయన. చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు చిరంజీవి గారు అన్నపూర్ణ హోటల్లో దిగేవాళ్ళు. ఓకే. మాది వచ్చి ఐజీ ఆఫీస్, అంటే ఆపోజిట్ రవీంద్ర భారతి. ఓకే. వారికి డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వస్తూ వస్తూ నన్ను తీసుకొని రమ్మని. నాపల్లి నుంచి మా ఆఫీస్ ముందు నుంచి వెళ్ళాల్సిందే కదా. అవును. షూటింగ్ వచ్చి ఇట్ ఈజ్ ఇన్ దుర్గం చెరువు. ఓకే. అప్పుడు రోడ్లు లేవు, అవును. అంతా ఎత్తులు తగ్గులు కొండలు. ఈ బంజారా హిల్స్ ఇట్లా ఉండేది కాదు, చాలా భయంకరంగా ఉండేది. మర్డర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు అక్కడ, అడిగే దిక్కు ఉండేది కాదు. సరే మేము అట్లాగా నేను ఎప్పుడు సినిమాలు చూసేవాడిని కాదు, తక్కువ, చాలా తక్కువ చూసేవాడిని. చిరంజీవి గారు అంటే పెద్దగా తెలియదు, పేరు కూడా తెలియదు నిజం చెప్పాలంటే. ఓకే. మహానుభావుడు, క్షమించాలి చిరంజీవి గారు. ఓహో అట్లాగా మీరు ఏం సినిమాలు చేశారంటే నేను 2-3 సినిమాలు చేశానండి. ఇప్పుడు శివుడు 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 అనే సినిమా ఉంది. అంటే నన్ను ఎందుకు రమ్మన్నారని అంటే, ఏమో రెడ్డి గారు ఎందుకు రమ్మన్నారు, మీకు ఏమైనా క్యారెక్టర్ ఉందో ఏమో బహుశా అన్నారు ఆయన. ఓకే. అట్లాగా మేము సుబ్బిరామిరెడ్డి ఇంటి దాకా వచ్చాం. అంటే ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది కదా, దాని నెక్స్ట్ బంజారా హిల్స్. అక్కడ కారు పంక్చర్ అయింది, మేము ఎక్కిన కారు పంక్చర్ అయింది. మేము ఇద్దరం దిగాము, నేను చిరంజీవి గారు. అక్కడ మేస్త్రీలు కూలీలు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చారు రౌండ్ అప్. వాళ్ళు సినిమాలు చూస్తారు, గుర్తుపట్టారు ఆయన్ని. అరే సాబ్ ఆయ్ రే సాబ్, సాబ్ ఆప్ క్యా కర్ రే సాబ్, కోసా పిక్చర్ అని మొదలు పెట్టారు. చిరంజీవి గారు ఏమండి నాకు హిందీ సరిగ్గా రాదు, హిందీలో నేను మాట్లాడలేదు, నేను మనం వెళ్ళిపోదాం, నడుచుకుంటూ వెళదాం, వీడు స్టెప్ని మార్చుకొని వస్తాడు అన్నాడు అనమాట. అట్లాగే అండి మంచిది. అట్లా అప్పుడు తాజ్ కృష్ణ ఇవన్నీ లేవు, ఏమీ లేదనమాట. నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఆయన మెడ్రాస్ కబుర్లు చెప్పుకుంటూ, నేను మా పోలీస్ డిపార్ట్మెంట్ కబుర్లు చెప్తూ ఒక పావు గంట నడుచుకుంటూ వెళ్ళాము. ఈ లోపల కారు వచ్చింది, కారులో కూర్చొని దుర్గం చెరువు దగ్గరకు వచ్చాం. అక్కడ రాధిక గారు, జగ్గయ్య గారు, గొల్లపూడి మారుతీరావు, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, మహులంతా ఉన్నారనమాట. సరే అక్కడ చిరంజీవి గారు నన్ను ఏదో మేకప్ వేసేశారు, డ్రెస్సు ఒక భటుడి క్యారెక్టర్ అనమాట అది. అంటే దొంగలంతా ఉంటారు, ఆ దొంగల్ని సరిసమానంగా పెట్టాలి. దొంగలకు పైనుంచి బ్రెడ్ వేస్తుంటారు, అవి తీసుకొని తినాలి. దాంట్లో ఒకరు చిరంజీవి గారు. దొంగ క్యారెక్టర్. దొంగని కాదు, వాళ్ళను తీసుకొచ్చి లేబర్, ఒక లేబర్ అంతా. చిరంజీవి గారిని కూడా ఆ లేబర్ కింద జమగట్టి లోపల వేసేస్తారు. వాళ్ళు ఆ బ్రెడ్ కొరకు తిప్పలు పడుతుంటే మేము వాళ్ళని కొట్టి సరిగ్గా లైన్లో నిల్చోబెట్టి ఆ పని చేయాలి. ఈ లోపల అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు గారు, గొల్లపూడి మారుతీరావు వస్తారు. వాళ్ళతో ఫస్ట్ డైలాగ్ అనమాట నాకు. సో ఇట్లా వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు అంటే, సార్ వాళ్ళు కోఆపరేట్ చేయడం లేదు, వాళ్ళు అల్లరి చేస్తున్నారు సార్ అంటే, అదుపాజ్ఞలో పెట్టండి, కొట్టండి ఒక్కొక్కరిని అంటారు అనమాట వాళ్ళు. అంటే వెళ్ళి వాళ్ళని కొరడాతో కొట్టడం. సో అలా నటన మొట్టమొదటి చిరంజీవి గారితో అలా ప్రారంభమైంది. అదే చిరంజీవి గారిని కొట్టారని చెప్పారు. కొట్టారు తెలియక, కొరడాతో కొట్టారంటే కొరడాతో అట్లా వేసాము. ఆయన మీద పడింది కొంచెం చిన్నగా చురుకు అంటుంది, నిజమైన కొరడా అది. అప్పుడు చిరంజీవి గారు అలా కాదు కొట్టేది, నటించాలని అని అట్లా వేయండి అని చెప్పి, అంటే కో ఆర్టిస్టును ఎంత దీనిగా తీసుకోవాలనేది ఆయన హీరో గారు, ఆయన అవన్నీ చెప్పక్కర్లే. డైరెక్టర్ ఎవరో కో డైరెక్టర్ వాళ్ళు చెప్తారు, బట్ ఆయన అట్లా కాదు, నేర్పించడం అనమాట. అందులో మేము అంతసేపు మాట్లాడుకొని ఇది చేసుకొని వచ్చాం కదా, ఇది తెలియదు, ఫస్ట్ టైం అర్థమైపోయింది. డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, ఇది చూపిస్తున్నారు అనుకున్నారేమో ఆయన. ఇలా కొట్టాలండి, ఇలా చేస్తే బాగుంటుంది, బాగుంది, మీ పర్సనాలిటీ అంత బాగుంది,
ఆయన ఎంకరేజ్ చేయడంలో ఆయన మించిన వాళ్ళు ఇంకోరు లేరండి. మహానుభావుడు. ఐ లైక్ హిమ్ లైక్ ఎనీథింగ్. అంతే. అంత మంచి ఆర్టిస్టు, అంత మంచి సహృదయుడు ఇప్పటిదాకా లేరనే చెప్పాలి అదే మనకున్న హీరోల్లో. ఎందుకంటే ధైర్యంగా చెప్పగలిగే విషయం. మిగతా అందరిలో ఏదో వెతికి చూస్తే ఏదో ఒకటి కించిత్తైనా కనిపిస్తుంది, కానీ ఈయన లోపల అహంభావం కానీ అటువంటి ఇసుమంతా కూడా లేదు. అందుకే మెగాస్టార్. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. 100% బాగా చెప్పారు మీరు. అట్లా గ్రేట్ అనుభవం ఆయనతోటి. నెక్స్ట్ ఆయనతో ఏ మూవీ చేశారు సార్? ఆ తర్వాత ముఠా మేస్త్రి అనే సినిమా చేసాం. అది కూడా కోదండరామరెడ్డి గారే. అవును. ఎక్కువ కోదండరామరెడ్డి గారి సినిమా ఆయన పిలిచేవారు. హైదరాబాద్కి వచ్చినప్పుడంతా. నేను చెన్నై అట్లా వెళ్ళేవాడిని కాదు, ఎప్పుడు వెళ్ళలేదు. షూటింగ్ ఉంటే మాత్రం హైదరాబాద్కి వచ్చి ఆయన దిగేవాడు. నాకు మీరు ఇదైతే బాగుంటుందండి చేయండి అనేవారు. ముఠా మేస్త్రి, నిప్పురవ్వ. నిప్పురవ్వలో కూడా 25 days మొత్తం నైట్ షూట్. ఓకే. ఈవినింగ్ 6 to నైట్ 2 దాకా. అవి 2కు పడుకొని మళ్ళీ మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వచ్చేసేవాడు. మరి నైట్ అంతా షూట్. బాలకృష్ణ గారు హీరో దాంట్లో. సో ముఠా మేస్త్రి తర్వాత ఐ థింక్ డాడీ, ఇద్దరు మిత్రులు అనుకుంటా. ఓకే. డాడీ ముందు వచ్చిందో ఇద్దరు మిత్రులు ముందు వచ్చిందో అంతగా గుర్తులేదు. డాడీలో డాక్టర్గా వాళ్ళ అమ్మాయికి ఆపరేషన్ చేయడము, ఆయనతో మాట్లాడడము, డైలాగు, నేను శరత్ బాబు గారు మీరు డబ్బులు గుంజడానికి ఇది పెట్టారు హాస్పిటల్లో. అదంటే లేదండి, నిజమే అమ్మాయికి బాగలేదు అని ఆయన ఒప్పించి ఆయన ఒప్పుకొని పాపం హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారన్నమాట. అది అప్పుడు సర్జరీ చేయడము, ఆ అమ్మాయి చనిపోవడము, అదంతా కథ ముందుకు వెళ్ళిపోతుంది. అది ఇద్దరు మిత్రుల్లో కూడా అంతే. అంటే తర్వాత చిరంజీవి గారితో ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? తర్వాత చిరంజీవి గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఓకే. పాలిటిక్స్లో ఎంటర్ అయిన తర్వాత నాకు టైం దొరకపోవడం, ఆఫీసులో బిజీ ఉండడం. ఓకే. పోలీస్ డిపార్ట్మెంట్ కదా, ఎప్పుడంటే అప్పుడు పంపరు. అదే చిన్న క్యారెక్టర్లే వేసేవాడిని అప్పటికి. నేను అంటే డిపార్ట్మెంట్లో ఉంటూనే ఇండస్ట్రీలో పర్మిషన్ తీసుకొని సెలవు పెట్టి, అలా ఆఫీసర్స్ మంచివాళ్ళు కాబట్టి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, వెళ్ళి చేయండి తప్పేముంది. ఇప్పుడైతే గవర్నమెంట్ జాబ్స్ అన్ని వదిలేసి మరి ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అదే అప్పుడు నేను ఆ పని చేయలేదు. నాకు కొందరు చెప్పారు కూడా, పెద్ద డైరెక్టర్లు, మీరు రండి, మీరు ఎస్వి రంగారావు, గుమ్మడి ఆ లెవెల్లో మీరు ఎస్టాబ్లిష్ అవుతారు, బాగుంటుంది. గుమ్మడి గారు కూడా అన్నారు ఆ మాట శ్రీమంతుడు సినిమాలో. ఓకే. మీరు వచ్చేసేస్తే చక్కగా మా ప్లేస్లన్నీ మీరు తీసుకోవచ్చు అన్నారు మహానుభావుడు. అవును, ఒకరిని రీప్లేస్ చేస్తే ఒకరిని రావాలి కదా, మా యూ కెన్ రీప్లేస్ అవర్ ప్లేస్ అని. అంటే పర్సనాలిటీ ఉంది మీకు, బాగా వాచకం ఉంది. అది గుమ్మడి గారు కూడా ఎంకరేజ్ చేశారు అప్పుడు. నాగేశ్వరరావు గారు కూడా ఎంత మంచివారు అండి. ఆయన ఎంత బాగా కలిసిపోతారంటే ఆర్టిస్టులతోటి చాలా బాగా కలిసిపోతారు. ఓకే. ఎన్టీఆర్ గారితో తప్ప అందరితో చేశారు. అందరితో ఆల్మోస్ట్. నాగేశ్వరరావు గారితో కూడా బహదూరం బాటసారి అని చేశాను. ఎన్టీఆర్ గారితో ఆయన 83లోనే పాలిటిక్స్లోకి వచ్చాను. నేను 79 ఆ ప్రాంతంలో వచ్చాను కాబట్టి కుదరలేదు. అంతకుముందు ఇండస్ట్రీ అంతా చెన్నైలో, మద్రాస్ అనాలి, అప్పుడు చెన్నై లేదు కాబట్టి కుదరలేదు. అప్పుడు పోయింటే ఎట్లా ఉండేదో లైఫ్, జీవితం ఎట్లా ఉండేదో చెప్పలేం. ఎన్టీఆర్ గారితో చేయలేకపోయారు కానీ మహానాయకుడిలో అసెంబ్లీ స్పీకర్గా చేశారు. మహానాయకుడిలో అసెంబ్లీ స్పీకర్గా, ఇప్పుడున్న అసెంబ్లీలోనే పాత అసెంబ్లీ గొప్ప అసెంబ్లీ వీళ్ళు కూర్చున్న ప్లేస్ లోనే నన్ను కూర్చోబెట్టారు. స్పీకర్లు కూర్చున్న ప్లేసే అదే కుర్చీ. కోడలి శివప్రసాద్ గారి తర్వాత కుర్చీలో కూర్చుంది మీరే. దాంట్లో కూర్చుంది నేనే. అదే అయ్యదేవర కాళేశ్వరరావు, గొప్ప నారాయణరావు, పెద్ద వాళ్ళు కూర్చున్నారు దాంట్లో. నాకు ఆ అదృష్టం దొరికింది. ఆ చైర్లో నన్ను కూర్చోబెట్టారు. అదే బాలకృష్ణ గారి గొప్పదనం. బాలకృష్ణ గారు ఆయన ఉన్నారు కాబట్టి అసెంబ్లీ ఇచ్చారు, లేకుంటే ఇవ్వరు. బాలకృష్ణ గారితో చేశారు, చిరంజీవి గారితో చేశారు. ఇద్దరితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది సార్? బాలకృష్ణ గారు కూడా చాలా సరదాగా ఉంటారండి. ఎంత సరదాగా ఉంటారంటే అసలు ఎదుటి వాళ్ళను తన లోపల కలుపుకుంటారు ఆయన. అంత బాగా జోకులు వేసుకుంటూ, నవ్విస్తూ, సరదాగా షూటింగ్.
షూటింగ్ అయిందా అన్నట్టుగా ఉండదు అనమాట. చిరంజీవి గారు కొంచెం సీరియస్గా ఉంటారు, లిటిల్ మరీ పూసుగా తిరగారు. ఆయన ఇది మెయింటైన్ చేస్తారు, మెగాస్టార్ కదా. ఉండాలి, అంత మాత్రం ఉండాలి కదా. ఈయన అట్లా కాదు, కొంచెం బాగా అప్పుడప్పుడు కోపం వస్తుంది, బట్ అనవసరంగా కోపం రాదు ఆయనకు. అది ధర్మాగ్రహం అంటారు దాన్ని, అంటే ధర్మమైన ఆగ్రహం, అది రావాలి. ధర్మాగ్రహం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. కొందరికి ఎక్కువ ఉంటుంది, ఆయన కొంచెం ఎక్కువ ఉంది ఆ క్షణమే. బాలకృష్ణ గారితో మొన్న భగవంత్ కేసరిలో కూడా చేసినట్టు చేశాను. కానీ సినిమాలో ఎక్కడ కనిపించలేదు సార్. సినిమాలో అది ఎడిటింగ్ లో పోయింది. అది శ్రీలీల, బాలకృష్ణ గారు, నేను అనమాట, ముగ్గురం. అది ఆ అమ్మాయికి మోటివేషన్ ఇచ్చే క్యారెక్టర్. ఉద్యోగంలో చేరమ్మా, ఆడపిల్లలు ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరుతున్నారు. ఎప్పుడో 1962లో ఒక మెడికల్ ఆఫీసర్ ఉద్యోగంలో చేరారు, ఇప్పుడు 7,000 మంది పనిచేస్తున్నారు ఆడవాళ్ళు, నువ్వు చేరు అని అమ్మాయిని ఎంకరేజ్ చేయడం అనమాట. దాంట్లో కూడా అంతే, బాలకృష్ణ గారు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే, సంస్కృతంలో సూక్తి ఉంది, ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాత్ అహోరాత్రం పాపిష్టే మరణాంతకం అని. ఉత్తములకు క్షణమే వస్తుందంట కోపం, మధ్యములకు 2 గడియలు వస్తుందంట. గడియ అంటే 24 minutes, అంటే 48 minutes ఉంటుంది మధ్యములకు. అధములకు అధమే స్యాత్ అహోరాత్రం, ఒక దినము ఒక రాత్రి ఉంటుందంట. పాపిష్టే మరణాంతకం, పాపిష్టి కూడా చనిపోయేదాకా ఉంటుందంట. దీంట్లో ఆయన ఉత్తముడు బాలకృష్ణ గారు. ఆ క్షణం వస్తుంది అంతే, తర్వాత మరి మామూలే. ఆయన కోపం వచ్చినట్టు కూడా ఆయన తెలియదు, మర్చిపోతాడు. ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేశారండి, పాతకాలం హీరోలు, కొత్త కాలం హీరోలు, బాలీవుడ్ హీరోలతో కూడా యాక్ట్ చేసినట్టు చేశానండి. బాలీవుడ్ రాజేష్ ఖన్నాతో చేశాను, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, తర్వాత వినోద్ ఖన్నా, వాళ్ళతో కూడా ముఝే శక్తితో అనే ఇది, ఆశా జ్యోతిలో మన రాజేష్ ఖన్నా తోటి, యాదగార్ అనే సినిమాలో కమల్ హాసన్, సంజీవ్ కుమార్. కమల్ హాసన్ గారితో చేశారు. దాంట్లో కమల్ హాసనే మెయిన్ క్యారెక్టర్ యాదగార్. అది కూడా మన దాసరరావు గారి, దాసరి గారే దాని డైరెక్టర్. అందుకని హైదరాబాద్ లో జరిగింది షూటింగ్. అమితాబ్ బచ్చన్ గారితో ఏ సినిమా సార్? హిందీ సినిమా సూర్యవంశం. సూర్యవంశం అది ఈవీవి సత్యనారాయణ గారు చేశారు కదా. ఎలా అనిపించింది సార్ ఆయనతో? లెజెండ్స్ వీళ్ళందరూ. వాళ్ళు ఒక రకంగా కారణ జన్మలు అని చెప్పొచ్చు. అంటే ఎంత కష్టపడి వాళ్ళు నిలదొక్కుని ఏ భాష అయినా అయినా కూడా వాళ్ళు ఆకలింపు చేసుకొని ఆ క్యారెక్టర్ను దాంట్లో జీవిస్తారే, అది నభూతో నా భవిష్యత్తు. అంత బాగుంటుందండి, ఎంత కష్టపడతారో. అమితాబ్ బచ్చన్ గారు మామూలుగా మనకు చెమట పట్టాలంటే వాటర్ తీసుకొని ఇట్లా చల్లుకుంటాం, షర్ట్ మీద కూడా చల్లుకుంటాం, ఏదో పరిగెత్తి వచ్చినట్టు. ఆయన అట్లా కాదు, నిజంగా గుడి చుట్టూ 4 చుట్టూ రౌండ్లు వేస్తాడు ఆయన. పరిగెత్తి వచ్చి ఎస్ టేక్ రెడీ అంటాడు అనమాట. ఆ టైప్ అంటే ఒరిజినాలిటీ అనమాట. ఆ ఒరిజినల్ ఆయాసం, ఒరిజినల్ గా చెమట పట్టడం, అది ఉంటే దానికి అట్లా ఎవరైనా కష్టపడుతున్నారో చెప్పండి. అది నేను అమితాబ్ బచ్చన్ లో చూశాను. అది అందుకే ఇప్పటికే యాక్ట్ చేస్తున్నాను. 80 ఏళ్ళు దాటాయి. 8 years దాటినా కూడా చిరంజీవి గారు కూడా ఒక గురువులా చూస్తారు. అంతే కదా. ఆయన మహానుభావులు అండి వీళ్ళందరూ. వాళ్ళతో యాక్ట్ చేయడం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. రజనీకాంత్ గారితో చేసినట్లేదు. రజనీకాంత్ కుదరలే, వాళ్ళంతా చెన్నై కదా, మద్రాసు కాబట్టి మద్రాసులో ఉన్న వాళ్ళతోటి తక్కువ. అక్కడ ఉంటే చేసేవాడినేమో. సరైన క్యారెక్టర్. మలయాళంలో కూడా చేయలేదు, అసలు చేయలేదు. మలయాళం కూడా హైదరాబాద్కి వచ్చేప్పుడు తీయలేదు. ఇప్పుడు తీసుకున్నారు కానీ ఇప్పుడు వస్తారు. అప్పుడు ఇప్పుడు ఏమైందంటే జనరేషన్ మారే కొద్దీ డైరెక్టర్లు మారారు, మేనేజర్లు మారారు, ప్రొడక్షన్ మేనేజర్లు అందరూ మారిపోయారు. మేమా వయసు రీత్యా అందరూ మీద పడి అడగలేము, వెళ్ళి ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. వాళ్ళు పిలిచేస్తే ఇప్పటికీ చేస్తాం తప్పకుండా. మంచి క్యారెక్టర్లు వస్తే ఎప్పుడు చేయడానికి సిద్ధం, రావాలి. రీసెంట్ గా పుష్ప 2లో చేశారు కదా. పుష్ప 2లో సుకుమార్ గారు పిలిచి మరీ ఇచ్చారు.
మంచి యాప్ట్ క్యారెక్టర్. అదే ఆలయ ప్రధాన అర్చకుడిగా ఇచ్చారు. చక్కటి సంస్కృత పదాలు, హీరోయిన్ రష్మిక ముందు చెప్పడం అంతా అదే అదే ఎలా ఆ అనిపించింది? చక్కటి డైలాగ్ బాగుంది, చాలా బాగా అనిపించింది. అంతే కదా. న్యాచురల్గా సుకుమార్ గారు కూడా 1కి 10 సార్లు తీసినా కూడా ఆ పర్ఫెక్షన్ కొరకు ప్రయత్నం చేస్తారు. ఎంత నిదానము, పద్ధతి, ఒక అక్షరం కూడా మిస్ కానివారు, ఎక్స్ట్రా ఒక అక్షరం కూడా వేయరు, అంత కరెక్ట్ గా తీసుకొస్తారు అనమాట దాంట్లో. అదే ఇంటి పేరు లేదని చేసేదంతా. అవును, అదే ఆ దేవుడికి ఇంటి పేరు ఉందా? సర్వనామాలు ఆయనవే, ఏ పేరైతేనేమో ఆయనకి ఇంటి పేరే ఏంటమ్మా అనే డైలాగు ఎంత బాగుందో. కిరీటం చాలా బాగుందమ్మా. ఇది మన మన దగ్గర చేసినట్లేదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చేసినట్లేదు. ఈ మణి మరకతాలు అంటే అంటే ఎక్కడో చేశారు. అదే అందుకే అప్పుడు అజయ్ గారు అంటారు కదా, ఎక్కడదే కిరీటం ఎత్తుంటే ఇంటి పేరు ఉండాలి కదా అర్చన చేసుకోవడం. చాలా మంచి చిన్న క్యారెక్టర్ అయినా కూడా అదే దాంట్లో గుర్తుపట్టే. అది ఎన్ని రోజులు సార్? ఒక రోజులో అయిపోయిందా షూటింగ్? అది అంతే, ఓకే. ఓకే, ఉదయం మొదలైంది, రాత్రి 10 గంటల వరకు అయిపోయింది. అల్లు అర్జున్ గారి సినిమాలో అల్లు అర్జున్ తో యాక్ట్ చేయలేదని ఏమన్నా ఫీలింగ్? అల్లు అర్జున్ తో నేను చేశాను కదా, అంటే ఇది పుష్పలో డెఫినెట్ గా ఉంటుంది. అదే స్క్రీన్ ప్రెజెన్స్ లేదు కదా. అంత మంచి సినిమాలో ఆయనతో కలిసి చేయలేదనే అదే కించిత్ బాధ ఉంటుంది, ఉండకుండా ఉండదు, వస్తుంది. అదే ఆ ఛాన్స్ తప్పకుండా వస్తుంది, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ వస్తుంది. అదే ఆశాజీవులం కదా మనం ఎప్పుడు. అదే అల్లు అర్జున్తో ఇంతకుముందు ఏం చేశారు సార్? నేను ఆర్య 2 చేశాను, జగడం చేశాను. ఓకే, ఆర్య 1, ఆర్య 2 రెండిట్లో చేసినట్టున్నారు, రెండిట్లో చేశాను. జగడం ఒకటి బాగా అయింది, అది కూడా సుకుమార్ గారే అప్పుడు స్టార్టింగ్ లో. ఇప్పుడు సుకుమార్ గా అప్పుడు లేరా, ఇంకో రకంగా ఉండేవారు. మంచి క్యారెక్టర్. అల్లు అర్జున్ తో కూడా చేశాను. హీఈస్ ఆల్సో వెరీ 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 గుడ్. మహేష్ బాబు గారితో కూడా చేశారు కదా. మహేష్ బాబుతో చేశాను, 4 సినిమాలు చేశాను. భరత్ అనే నేను, వంశీ దగ్గర నుంచి వంశీ కూడా చేశాను. భరత్ అనే నేనులో కొరటాల శివ గారు దాదాపు 19-20 సీన్లు చేశాను నేను. ఓకే, చాలా మటుకు వెయిటింగ్ లో పోయి అట్లా నిల్చున్నట్టుగా కనిపిస్తుంది మనకు. డైలాగ్ కూడా ఉన్నాయి. అదే మేమిద్దరం ఒకే కార్లో పోవడం, హెలికాప్టర్ లో పోవడం, ఇద్దరం, నేను మహేష్ బాబు. అది నాది కట్ అయింది, మహేష్ బాబు దిగుతారు హెలికాప్టర్ లో, నేను అటుపక్క నుంచి దిగుతాను, అది కనిపించదు. బట్ తిరిగాం. ఆయన నెమ్మదస్తుడు, నిదానంగా. అందరూ హీరోలు మంచివాళ్ళే అండి. ఎవరిలో మనం వెతికి చూసినా, డివిటీ పెట్టి చూసినా కూడా తప్పులు, అందుకే వాళ్ళు హీరోలు అయ్యారు. ఒక పైకి రావాలంటే ఎన్నో సుగుణాలు ఉంటే తప్ప పైకి రాలేదు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన బాహుబలి సినిమాలో మీకు ఛాన్స్ మిస్ అయిందని విన్నాం. వచ్చింది ఛాన్స్, నేను మిస్ చేసుకున్నా. ఓకే, నేను బాంబేలో ఉన్నాను, రాజమౌళి గారే ఫోన్ చేశారు. ఎందుకంటే రాజమౌళి గారిది స్టూడెంట్ నంబర్ 1 చేశాను, సింహాద్రి చేశాను. రాజమౌళి గారు ఫోన్ చేసి, పార్థసారథి గారు ఎక్కడున్నారు అన్నారు. నేను బాంబేలో ఉన్నానండి అన్న, పొరపాటున. ఓకే, ఆ మాట అనుకుంటే క్యారెక్టర్ నాకు వచ్చేది. ఓకే, బాహుబలిలో క్యారెక్టర్ అనుకున్నా, మీరు బాంబేలో ఉన్నారు కదా, సరే చూద్దాంలేండి అన్నాడు. నేను రమ్మంటే వస్తానంటే అనే లోపల ఫోన్ వారికి ఫోన్ చేస్తే తీయలేదు. ఓకే, ఐ థింక్ రాజగురువు ఏదో ఉంటుంది నాకు తెలిసి. అశోక్ గారు చేసిన క్యారెక్టర్ ఏమన్నా మీకు ఇచ్చేవాళ్ళం? ఏది అశోక్ గారు చేసిన క్యారెక్టర్ ఏమో మరి ఉండొచ్చు, పండితుల క్యారెక్టర్. పండితుల క్యారెక్టర్ అట్లా అలాంటిదే ఉంటుంది. అదే రాజగురు క్యారెక్టర్ గడ్డం, బట్ మిస్ చేసుకున్నా. అదే ఆయన తప్పులేదు. నెక్స్ట్ మరి తర్వాత రాజమౌళి గారిని ఎప్పుడు కలిసి అవకాశం రాలే. ఓకే, అవకాశం రావడం కూడా అంటే ఈ సందర్భంలో అంటున్నానని అనుకోవద్దండి. కొంతమందిని కలుద్దాం, మేము సీనియర్స్, మేమంతా 70+ వాళ్ళు, మాకు కూడా కలవాలంటే కలవని పరిస్థితులు ఏర్పడ్డాయి చుట్టూ. ఒకప్పుడు ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి అంత చాలా తేడా ఉంది. అప్పుడు వాక్ నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడొచ్చేవాళ్ళం, గుమ్మడి దగ్గరకు కానీ అట్లా వెళ్ళి ఎంతో బాగా చక్కగా విషయం. ఇప్పుడు మంది మార్బలము, మేనేజర్లు చుట్టూ లోపలికి రానియకుండా బౌన్సర్లు,
ఎక్కువైపోయినాయి. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో అందరూ సభ్యులమే కదా. ఆయన దగ్గర నుంచి పైన చిరంజీవి గారి దగ్గర నుంచి చిన్నవాడి వరకు సభ్యులే కదా. సభ్యులకు కూడా ఆయన చూడడానికి అవకాశం లేదు. అది ఒక అసోసియేషన్లో ఉండి నేను ఒక గ్రంథం రాశాను, శివ సహస్రనామ స్తోత్రం అని, చంద్రికా భాష్యం. ఇది 1200 పేజీల గ్రంథం. అంటే భారత భాగవత రామాయణాదులు, అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు, 4 వేదాలు, ఇవన్నీ చదివి సంస్కృతంలో చదివి అందులో ఉండే జిస్టంతా తీసి చాలా కష్టపడి 4 పేజీలు ఉంది మహాభారతంలో. ఇది కేవలం 4 పేజీలు శివ సహస్రనామ స్తోత్రం ఉంది. ఓకే. ఇప్పటిదాకా ఎవ్వరూ ఇంత భాష్యం రాయలేదు. విష్ణు సహస్రనామానికి చాలా భాష్యాలు రాశారు. శివ సహస్రనామానికి ఇది ఫస్ట్. శివ సహస్రనామానికి ఇదే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇంత ఉద్గ్రంథం రావడం. ఇది చిరంజీవి వారికి వారి చేతులకు అందజేయాలని నా కోరిక. ఓకే. కనీసం ఇది చూసన్న వారు పిలిపించి అందుకుంటే నేను సంతోషిస్తాను. తప్పకుండా సార్, ఎందుకంటే ఆయన కూడా శివుడు క్యారెక్టర్ చేశారు. శివుడు క్యారెక్టర్ ఇష్టం, ఆయన శివుడు క్యారెక్టర్ చేశాడు. మహానుభావుడు, అద్భుతంగా చేశాడు. అదే ఏది మన శ్రీ మంజునాథలో ఎంత మంచి క్యారెక్టర్, ఎంత బాగా చేస్తారు. సో ఇది ఇవ్వాలని కోరిక. నేను నా ప్రయత్నాలు నేను చేస్తున్నా, కానీ కుదరడం లేదు. ఓకే. ఇప్పుడు ఇదో రేపండి ఆయన బిజీ అండి, బాస్ బిజీ అండి, కుదరదండి. అదే ఎలా వెళ్ళడం, ఇంటి దగ్గర డైరెక్ట్ వెళ్ళలేము. వెళితే రానివారు. ఇక అక్కడ పోయి అభాసుగాలు ఇంట్లో కూర్చోవడం, వాళ్ళ వెళ్ళిన అడగడం తప్పులేదు. అంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా, అట్లా శివాజ్ఞ రావాలన్నా ఈ మాట చెప్పావు, బాగుంది. నేను చాలా చోట్ల ఆ మాట రాశాను. అదే శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు, కాబట్టి ఆయన ఆజ్ఞ రాలేదు. ఇంకా అనుజ్ఞ వస్తే ఆయనే పిలిపిస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. అదే ఎందుకంటే అప్పుడు మీరిద్దరు నడుచుకుని వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళి ఇవన్నీ గుర్తు చేసుకోవచ్చు. ఈ వీడియో విన్నా కూడా చిరంజీవి గారికి ఆ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అదే వచ్చి తీరాలి, ఎందుకంటే ఇది అనుభవం కదా, జరిగిన విషయం. అదే అబద్ధం చెప్పేది ఏం లేదు కదా. ఇండస్ట్రీలో ఒక పై స్థాయిలో ఉన్న చిరంజీవి గారు అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? అసలు మంచి ప్రయత్నమే అనిపించింది. అదేమీ తప్పు కాదు, ఒక ప్రయత్నం చేయడం అనేది తప్పు కాదు. బట్ వ్యాక్యూమ్ అంతగా లేకుండింది అప్పుడు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే మిగతా పార్టీలు కూడా బలంగానే ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు వ్యాక్యూమ్ ఉంది రాజకీయాల్లో. కాంగ్రెస్ తప్ప అంతా వాడు విసిగిపోయారు కాంగ్రెస్ తోటి. ఎవరు సరిగ్గా ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది నిజం చెప్పాలంటే. ఆ స్పాట్లో ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన వాగ్దాటి, ఆయన సంభాషణలు ఇక తెలిసిందే కదా మనకి. దాంతో ఆయన బ్రహ్మాండంగా నరుకుంటూ వెళ్ళి 9 నెలల పార్టీని తీసుకొచ్చి సీఎం అయిపోయాడు ఆయన. చిరంజీవి గారు ఎంటర్ అయినప్పుడు ఆ వ్యాక్యూమ్ పూర్తిగా లేదు. ఉంటే తప్పకుండా ఆయన కూడా వచ్చేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది వ్యాక్యూమ్లో వచ్చారు, మంచి వ్యాక్యూమ్లో ఎంటర్ అయ్యారు. ఆయన 22 స్థానాల్లో నిల్చుంటే 22లో గెలిచాడు. 21 అంటే సెంట్%. ఇప్పటిదాకా ఐ థింక్ నాకు తెలిసి పొలిటికల్ హిస్టరీలో ఏ పార్టీకి ఇప్పటిదాకా రాలేదు. ఎన్ని స్థానాల్లో నిల్చుంటే అన్ని స్థానాలు గెలవడం అనేది ఒక్క పవన్ కళ్యాణ్ గారికే చెందింది. ఆ పవన్ కళ్యాణ్ గారితో నేను కొమరం పులి, వకీల్ సాబ్, అంతకుముందు పాతగా ఉన్నాయండి, బాలు. ఓకే. బాలులో అయితే మా ఇద్దరికి మొత్తం స్క్రీన్ మీద ఇద్దరమే కనిపిస్తాం. ఓకే. చాలా బాగుంటుంది బాలులో కూడా. అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సిగ్గుతో ఉండేవాళ్ళంట కదా, షై అంటే అట్లా ఏం లేదు. ఆయన మంచి చదువుని, ఏదో పుస్తకం చదువుతూ ఉండేవారు. ఓకే. వెరీ గుడ్ విరేషియస్ రీడర్ ఆయన. బాగా పుస్తకాలు చదువుతారు. ఆ దీంట్లో ఉంటారు ఆయన. గ్యాప్ దొరికిందంటే బుక్స్ చదవడం, అనవసరంగా హస్కేసుకుంటూ కూర్చోరు. నాలెడ్జ్ గెయినింగ్ ఎక్కువ. చాలా నాలెడ్జ్ గెయిన్ చేశారు. మీరు ఫస్ట్ సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్కి ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో చూసిన పవన్ కళ్యాణ్కి డిఫరెన్స్ ఏంటంటే? చాలా డిఫరెన్స్ ఉంది. పరిపక్వత వచ్చింది, పరిపూర్ణత వచ్చింది ఆయన లోపల.
అది గమనించాను నేను. బాగా ఆకళింపు చేసుకునే శక్తి ఇంప్రూవ్ అయింది. స్టార్టింగ్లో నేర్చుకునే పద్ధతిలో ఉన్నారు ఆయన. ఒకటికోటి నేర్చుకోవాలి కదా, ఆ పద్ధతిలో ఉన్నారు. ఇక్కడ పరిపూర్ణత కనిపించింది. ఆయన నేర్చుకునేది ఏమీ లేదు, మొత్తం సర్వజ్ఞుడు అయిపోయాడు ఆయన. అన్నీ తెలిసిన విషయాలు కాబట్టి అలవోకగా చేసి పడేస్తాడు అంతే. ఒకసారి చూసేస్తారు, చేసేస్తారు. పరిపక్వత వస్తుంది కదా, వయసు వచ్చే కొద్దీ, అనుభవం వచ్చే కొద్దీ నైపుణ్యత పెరుగుతుంది. అది బాగా కనిపించింది పవన్ కళ్యాణ్ గారు. వకీల్ సాబ్ తర్వాత ఎప్పుడు కలవలేదు సార్ పవన్ కళ్యాణ్ గారు? కలిసే అవకాశం రాలేదు మరి. ఓకే, ఎందుకంటే ఆయన పాలిటిక్స్ లో బిజీ అయిపోయింది. ఇదే సేమ్ అన్నా తమ్ముడు రాజకీయాల్లో దాంట్లో ఎంటర్ అయిపోయారు, బిజీ తిరగడం. ఎప్పుడు టైం దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు కదా. అంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు ఖైదీ నెంబర్ 150తో. అవును, అప్పుడు చిరంజీవి గారితో మళ్ళీ సినిమాల్లో చేద్దామని అనిపించలేదు? ఉంది, ఎందుకు అనిపించదు. ఆయనతో, చిరంజీవి గారితో ఎప్పటికీ ప్రతి సినిమాలో చేయాలని ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్కి. నాకే కాదు, ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఓకే, కానీ అవకాశం రావాలి కదా, అవకాశం రావాలా, పిలిపించాలి. చెప్పా కదా, మనం వెళ్ళి అడగలేము, వాళ్ళ వెంట తిరగలేము. వాళ్ళకు గుర్తుంటుంది కదా పాపం, ఎంతమంది కానీ గుర్తుంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరైనా చెప్పాలి, మేనేజర్లు కానీ వాళ్ళు కానీ, పలాని నటుడు ఉన్నాడు అని. చిరంజీవి గారు ఒక నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. బ్లడ్ బ్యాంక్ పెట్టారు, ఐ బ్యాంక్ పెట్టారు. కరోనా టైంలో కూడా చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి నిత్యావసరాలు ఇచ్చారు. వీటి గురించి ఏం చెప్తారు సార్? చాలా గొప్ప విశేషం అండి అది. అందుకనే చిరంజీవి గారు అంటే అందరికీ అంత ఇష్టం. ఎందుకంటే సకల కళల లోపల సకల కళా వల్లభుడు అంటారే, అన్నిట్లో ఆయన హస్తం ఉంటుంది. మంచి అని ఎక్కడుంటే దాన్ని పెంచుతామని చూస్తారు ఆయన. మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు కదా ఆయన, అది ఆ పని ఆయన చేస్తున్నాడు అంతే. ఓకే, చక్కగా డబ్బుకు భగవంతుడు కావలసినంత ఇచ్చాడు ఆయనకు. అంత డబ్బు ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసే బుద్ధి ఉండాలి. అది పుష్కలంగా ఉంది ఆయనకి. అందరికి ఉండదు, డబ్బు ఉంటుంది, దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో తెలియదు. ఇది చూడండి ఎంత మంచి కార్యాలు చేస్తున్నాడు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చింది ఈ థాట్. ఏదో ముసల్తనంలో ఓల్డ్ ఏజ్ లో వచ్చింది అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి మనకి. బ్లడ్ బ్యాంక్ ఎప్పుడో పెట్టారు, ఎంతో మందికి సేవ చేస్తున్నారు. కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పంపిణీ చేశారు. ఎంతమందికి చేశారంటే కోవిడ్ టైంలో చాలా మంది, కోవిడ్ టైంలో అందరికి పప్పు, ఉప్పు, బెల్లం పంపించారు. అవన్నీ మర్చిపోతారు ఆ జనాలు. గవర్నమెంట్, ప్రభుత్వం చేసే పని ఆయన చేశాడు ఒక రకంగా. అవును, ప్రభుత్వానికి రాని ఐడియా ఆయనకు వచ్చిందంటే ఇట్స్ గ్రేట్. ఆయన్ను ప్రతి ఒక్కరూ మెచ్చుకొని తీరాలి. అందులో ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఉన్న దాంట్లో ఒకరికి ఏదో ఒకటి చేయాలి. కొత్త గొప్ప, నీకు 10 రూపాయలు వస్తుంటే ₹1 ఖర్చు పెట్టు సమాజానికి. అది ఆయన చూసి నేర్చుకోవాలి మనం. 70 ఏళ్ళు వస్తున్నా ఇంకా చాలా యంగ్గానే కనిపిస్తుంటారు. అసలు మీరు దగ్గర నుంచి చూస్తుంటారు కదా, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తుంటారు అసలు? ఆయన సంతోషం, ఓకే, ఆనందంగా ఉంటాడు, సంతోషంగా ఉంటాడు ఆయన. ఆయన అనవసరమైన చింతలు దగ్గరికి రానివ్వడు నాకు తెలిసి. లేనిపోని చింతలు పెట్టుకొని అది కుళ్ళిపోయి అటువంటి పనులు కృంగి కృషించి నశించి అంటారే, అవన్నీ ఆయన దగ్గర దరిదాపులో కూడా రావు. ఉన్నంతలో ఆనందంగా ఉంటాడు, చేసే పని పర్ఫెక్ట్గా చేస్తాడు, నలుగురికి సహాయపడతాడు. ఇవన్నీ మంచి గుణాలు ఉన్నప్పుడు వయస్సు శరీరానికే కానీ మనస్సు కాదు కదా. శరీరానికి వయస్సు వస్తుంటుంది, అది ఇట్స్ ఆల్ రైట్. బట్ ఆ నిత్య కృషివలుడు ఆయన. చక్కటి ఎక్సర్సైజ్ చేయడము, ఉన్న సమయంలో సద్వినియోగం చేసుకోవడం, దాన్ని ఇంట్లో వాళ్ళతో గడపడం, ఆనందంగా గడపడం. ఆయన దోశలు వేస్తూ అదే చాలా సరదాగా ఉంటుంది. అది చూసాం కదా మన వీడియోలో, తమాషగా అమ్మతో వాళ్ళతో ఎంత సరదాగా ఉంటాడు ఆయన. అదే అందరికీ రాదు అది. సార్ మీరు ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు, మీది వాయిస్ కూడా చాలా బేస్గా ఉంటుంది, బేస్ వాయిస్లో ఉంటుంది. ఎవరికైనా డబ్బింగ్ చెప్పారు సార్ ఎప్పుడైనా? డబ్బింగ్ బాపు గారు చెప్పించారు. ఓకే, ఏ సినిమా? భాగవతం అని ఈటీవీలో వచ్చింది, శ్రీ భాగవతం అని. భాగవతంలో నేను 3 క్యారెక్టర్లు ఇచ్చారు బాపు గారు నా చేత. ఓకే,
ఆశ్చర్యం. బాపు గారు అన్ని క్యారెక్టర్లు జనరల్గా వేయించారు. ఓకే. ముందు బలిచక్రవర్తి క్యారెక్టర్ వేశాను. ఉమ్. బలిచక్రవర్తి బ్రహ్మాండమైన క్యారెక్టర్. వామనుడు, ఆ యాగం చేయడము, ఉమ్. నన్ను శ్రీ మహావిష్ణువు పాతాళ లోకానికి పంపించడం, ఉమ్. ఇవన్నీ చక్కగా చాలా బాగా చేశారు. చేసిన తర్వాత వాళ్ళకి షూటింగ్ అయిపోయింది, నేను ఆఫీస్కి వచ్చి పని చేసుకుంటున్నాను. మరి బాపు గారి దగ్గర నుంచి ఫోన్, ఉమ్. సార్ ఒకసారి మిమ్మల్ని బాపు గారు రమ్మన్నారు సార్, ఒక క్యారెక్టర్కి మేకప్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్. ఎందుకబ్బా అవసరమేమి, అంతా అయిపోయింది కదా, నా క్యారెక్టర్ మొత్తం అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చని చెప్పారు అనుకున్నా. సరే రామోజీ ఆర్ఎఫ్సికి వెళ్ళాను. ఉమ్. వెళ్ళిన తర్వాత అక్కడ రాంబాబు నాకు బ్రహ్మదేవుడి క్యారెక్టర్ వేశాడు. ఓకే. ఊరికే నన్ను నిల్చోబెట్టారు బాపు ముందు. ఈయన బ్రహ్మదేవుడు అంటే ఏమండి, మీరు నవబ్రహ్మ, ఎవరో కానీ మీరు నవబ్రహ్మ, చాలా బాగుంది, మీరే కావాలి నాకు అన్నాడు. నేను సార్ పాత సార్ అని అన్నాను. మీరా, రండి 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 ఇచ్చాను. బ్రహ్మదేవుడిగా ఆయన ఖాయం చేశాడు నా క్యారెక్టర్ని. ఆ తర్వాత చాలా వాటిలో బ్రహ్మగా పెట్టేశారు నాకు. సృష్టికర్త క్యారెక్టర్. అదే. ఏవిఎస్ నా కొడుకు దాంట్లో. ఓకే. చాలా అది ఆయన మామూలుగా మెచ్చుకోరు బాపు గారు. అందులో సాంస్క్రిట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు భగవంతుడు ఆ నాలెడ్జ్ ఇచ్చాడు కాబట్టి డైలాగులు చెప్పడానికి ఈజీ. ఉమ్. ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే మామూలుగా అట్ట తలకాయలు పెడతారు. అవును. అట్లా కాకుండా సేమ్ నా ఫేసే ఇటు వస్తుంది ఇటు వస్తుంది గ్రాఫిక్ లో. కాబట్టి హిందీలో తెలుగులో ఒక్కొక్క డైలాగ్ 6 సార్లు చెప్పాలి. ఓకే. ఈ ఫేస్ కి ఒకసారి చెప్పాలి. ఓకే. ఇట్లా కొంచెం సైడ్ పెట్టి ఒక డైలాగు, ఓకే. ఇటు తిరిగి ఇంకో అదే